అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. మీరందరూ మన ప్రేమ కథ పార్ట్ 7 కి మస్తు మంది వెయిట్ చేస్తారు, అవునా కాదా? అవునవును మల్లక్క, నిన్న కామెంట్లు వచ్చినాయి పార్ట్ 7 పెట్టరా ప్లీజ్ అని. సో మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం ఈ పార్ట్ 7 అన్నట్టు మీకు వీడియోస్ మస్తు మంది చూస్తురు కానీ లైకులు కొడతలేరులా. మీరు లైకులు కొడితే మాకు మంచిగా అనిపిస్తుంది కదా. మీ గురించి మేము ఇంత కష్టపడి చేస్తున్నాం, మిమ్మల్ని నవ్వుపియాలని, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలని. ఒక ముచ్చటుల్లా ఏంది అనంటే మనది పల్లెటూరు ఛానల్ అన్నట్టు. పల్లెటూర్లలో జరిగే సంభాషణలు, కామెడీ, ముచ్చట్లు, బాధ, సంతోషం అన్నుంటాయి మన ఛానల్లా. ఎందుకు మల్లక్క ఇలా గట్ల చెప్తాను? కాదే, ఒక సబ్స్క్రైబర్ అన్నారు మీది కామెడీ ఛానలే కదా, నిన్న ఎపిసోడ్లో లత ఏడిస్తే మాకు ఏడుపు వచ్చింది, ఎందుకు అట్లా సాడ్గా తీస్తున్నారు మీరు అన్నారు. అందుకే చెప్పుతున్నా, మన ఛానల్ పేరేంటిది? పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. కామెడీ ఉంటుంది, ముచ్చట్లు ఉంటాయి, అన్నీ కలిపితేనే మన ఛానల్ అన్నట్టు. అందుకే మన సబ్స్క్రైబర్స్ చెప్తాననే. అవునులా, మన జీవితంలో కూడా ఎన్నో సంతోషాలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి, అన్ని కలిపితేనే జీవితం కదా. అట్లనే మన ఛానల్లో కూడా బాధలు తెలవాలి, నవ్వులు తెలవాలి, సుఖం తెలవాలి, కష్టం తెలవాలి, అన్ని తెలవాలని మేము మీకు మన ఛానల్లో ఇట్లా చూపిస్తున్నాము. తప్పైతే క్షమించండి. సో ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం పదండి. ఈ ఆకిలి పాడగాను ఆకిలి ఊడిచినట్టుంటలేదు, చల్లినట్టుంటలేదు. ఇక ఏం చేయాలి? ఇంటి ముంగట పోతే ఇంటెనక కచ్చి తవ్వుతాన్నాయి కోళ్ళు పాడగాను, ఇంటెనుకుంటే ఇంటి ముంగట వచ్చి తవ్వుతాన్నాయి. ఈ కోళ్ళతోటి నాకు పెద్ద రంది అవుతుంది కదా. మా ఓడేడ వెండో ముసలోడు ఈ కోళ్ళ కావాలన్నగా అయ్యడు. ఈ కోళ్ళు పాడగాను అవ్వ అవ్వ ఇన్ని రోజులు ఒక తల్లే వచ్చు, ఇక పిల్లల్ని కన్నది, ఇక పిల్లల్ని వేసుకొని వస్తుంది, అంత అవి పాడైతుంది. చో చో మీ కండ్లు మండ. ఈ కోళ్ళకి ఎంత బలుపు ఉన్నది. అగో మరి తిడుతాంది, జప జప పోదామని కూడా అంటలేవు, తవ్వుకుంటూనే పోతాన్నాయి. ఇక ఏమని తిట్టాలి, ఎట్లని తిట్టాలి? ఈ లంజ కోళ్ళు నా ఆకిలంతా పాడి ఎత్తన్నాయి, ఏమన్నా నిత్తులు పెట్టినా కూడా తవ్వి వారెత్తన్నాయి. ఇక అసలు భూమి మీద మేము ఉండుడా లేకపోతే ఈ కోళ్ళ బాధకు సచ్చుడా? ఏమైందే మళ్ళీ ఎవరిని తిడుతున్నావు? నువ్వేడవైనవురా ముసలోడా ఇవరదాకా? ఈ కోళ్ళు పాడగాను వచ్చి అంత ఆకిలంతా నాశనం చేస్తాన్నాయి, అటు ఏ ఇత్తు పెట్టినా దక్కనిత్తలేవు. గీ కోళ్ళ కావాలంటే ఏమైతుంది నీకు? అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నవే? నేనుగా కోళ్ళ కావాలుండల్లా? ఓ నువ్వు అంత సిపాయివా ఏంది? ఉండకపోతే ఆ ఇంటి చుట్టూ అంత తవ్వుతాన్నాయి, బాగానే పని చేస్తున్నావా? ఇంకా కోళ్ళు వచ్చినప్పుడు షో షో అని కొట్టుకుంటూ ఉండకైడ ఏమో ఊరంతా తిరగత్తే ఏమొస్తుంది నీకు? అవి ఎవతియో ఏవనియో ఆ ఇంటికాడ గట్టేసుకోమను, మన ఇంటికి ఎందుకు వస్తున్నాయి మరి? గా కోళ్ళను కట్టేస్తారా ఏనన్నా? మరి కట్టేస్తారా అనబడితివి, ఇంటికి వచ్చి తవ్వుతానేమో తిట్టబడితివి, ఇక అంతటి నీదన్నాడు వల్ల అబ్బా ఈ లంజకోళ్ళు ఏవట్టి నాకు పెద్ద బాధ అవుతుంది. నేను గాడ పెండ తెచ్చుకొని చిక్కగా ఆకిలి చల్లుకుంటానా, నీ అక్క అటు పోయి వచ్చే వరకు అన్ని పొక్కలు తాగుతాన్నాయి. ఇక ఏం చేయాలి? అప్పుడేకిట వచ్చినప్పుడు కోడిని కోద్దామాయే, కోడిని కోసి 2 రోజులు తిందాం. అదే పని చేస్తా, ఎవతియో ఏమనియో కోళ్ళు గాని ఇంటికాడ కట్టేసుకోర్రి. ఇటు మోకే అత్త మాత్రం మంచిగా ఉండదు, ఆయనతో కోత్తాం తింటాం నేను చెప్తానా. నీ అక్క మా గురించే చేస్తారా అనే కోళ్ళు పాడుగాను. కోళ్ళు చదువుకునేటోళ్ళు వాళ్ళ ఇంటి చుట్టే తవ్విపించుకోవాలి, మంది ఇంట్లో పొంటే ఎందుకు తవ్విపించుడు? ఈ పర్షాన్ ఏంది మాకు? మా మళ్ళీ చేతులన్నీ గుంజుతా అన్నయ్య పాపం రోజు పొక్కలు కొడుకుంటా పెండ తెచ్చి చల్లుతా అంటే అవి ఎవలి అంటవే మళ్ళీ మరి? ఎవరి అయితే మనకేందయ్యా, ఎవరి అయినా మంచిదే, ఎవరింటికాడ వాళ్ళు ఉంచుకోవాలి కానీ మందిళ్ళకే పంపుతారు. అరే మన గండానే సాపుతున్నట్టున్నది కదా. ఈ అక్క ఎన్నిసార్లు తిట్టినా కూడా సప్పులు లేదు, సరి లేదు, ఎవరి కోళ్ళు పాడైనాయి ఏం కథ. ఇక ఇంకోసారి ఇటు ఏంకలు వస్తే ఆయనతో కోసుకుందాం, ఎవతేమంటదో ఎవడేమంటడో చూద్దాం. ఇక ఓ మల్లక్క, ఎవరు బాగానే తిడుతున్నావు?
తిట్టకపోతే ఏంది ఆ లంజకోళ్ళన్నీ ఇంటి చుట్టూ తాగుతాన్నాయి చేస్తాన్నాయి. నాకేంది ఇది? నాకే సాతనై పాడైతలేదంటే నా ఇల్లంతా ఖరాబ్ చేస్తాన్నాయి, ఇంట్లోకి వచ్చి ఏరుగుతాన్నాయి. ఎవరు తీసేయాలి? అయ్యో అవ్వా, కోళ్ళన్నాక రావా తవ్వయ్యా? అరే ఎందుకు అత్తయ్య అవ్వా? ఎవరి వాళ్ళు ఇంటికాడ ఉంచుకోవాలి, మందిళ్ళలోకి తోలితే ఊకుంటారా? ఏంది నాకు రోజు బాగోతాం? ఇంకోసారి చూసి ఆయనతో కోసుకొని తింటా. నువ్వెందుకు రేషన్కి వస్తున్నావు? నీయా ఏంది? అయ్యో ఏమైంది లొల్లి? నువ్వు ఎట్లా పోతావో నేను కూడా చూస్తా. అవి నాయే కోళ్ళు. నేను ఒక్కదాని పానానికని ఒకటి సాదుకుంటానా. ఓ బాగానే తిడతానా అప్పడుసుంది. నేను ఇంటానా గాని ఇక సపరేక పోని అనుకున్న కొద్దీ అసలు నోరు కూడా అడపకుండా తిడతాన్నావు. ఒక్కటే ఉన్నదా? ఒక్కదానికి 5 పిల్లలు పుట్టినాయి. నీ అక్క ఒకదానికి 5 మంచిగా వస్తాన్నాయి, తాగుతాన్నాయి. నీ అయితే నీ ఇంటి చుట్టూ తవ్విపించుకో. మా ఇంటికి ఎందుకు పంపుతాన్నావు? చూడు, నేను అదే పని చేస్తా, కొత్త తింటా. నువ్వేం చేస్తావో చూస్తాపో. అవునా? ఎట్లా పోతావో నేను కూడా చూస్తా కదా. మరి మా ఇంటికి పంపకు ఓ పోసవ్వా. నీకు చెప్తా అంటే వినబడతలేదా? మొన్నటి సుంది తిడతాన్నావు. మరి వాళ్ళు తిడతారు, వాళ్ళ ఇంటి మొక్క ఓ కుర్రి అని కోళ్ళకి చెప్తే ఏంది నువ్వు? కోళ్ళకి చెప్తే తింటాయా? అవి వినిపించుకుంటావో లేకపోతే ఏం చేస్తావో? నీ ఇంట్లోనే పెట్టుకో, లేకపోతే రూమ్ కట్టు అవిటికి. అంతేగాని మా ఇంటికి పంపకి చెప్తానా. అటు ఇంటి ముంగడిపోతే ఇంటి వెనక ఖర్చు అవుతానే, ఇంటి వెనుకుంటే ఇంటి ముంగడికి పోయి అవుతానే. నాకేంది బాగోతాం? చూడు, నువ్వు అదే పని చేస్తా నేను. ఓ పోసక్క, మరి కోళ్ళు తాగుకునేటోళ్ళు ఇంట్లో ఉంచుకోవాలి కానీ ఊకే మందిలలో పొంటి వచ్చి తాగుతాంటే ఎవరైతే ఊకుంటారు పోసక్క? అరే వాటికి తెలుసానే పాపం. అవి మనం తిరిగినట్టే అవి అట్లా ఉప్పోసకు తిరుగుతాయి. తిరగంగా ఎవడు అద్దంటాడు? వీటిని తిరగంగా మేము అద్దంటున్నామా? సపరేట్ వచ్చి సపరేట్ పోతే అయిపోతుంది కదా. ఎందుకు పొక్కలు చెప్తాన్నాయి, ఎందుకు ఇంట్లోకి వచ్చి ఎరుగుతాన్నాయి? అరే నేను గడ బీరిత్తులు సోరిత్తులు పెడితే మొత్తం దవ్వి పారేసినాయి. అబ్బో, నువ్వు బాగానే పుణ్యాత్రాలు తీయలేవు. ఏ పోసి మా మల్లినేమంటున్నావు? నీకు మర్యాద కొద్ది మాట్లాడితే ఇరవడతలేదు. మా మల్లినేమన్నా అంటే నీ అక్క ఇప్పుడు తెచ్చుకోత్త కోడిని చెప్తానా. కోడిని చక్కగా నీ ఇంట్లో పెట్టుకో. ఏమో ఇంకా మళ్ళా మా ఇది అవ్వింది కాక మా వీధికి రుబాబుగా మాట్లాడుతున్నావు. కోసి గీసి అని అంటే గోసిప్పి దన్నుతా నేను. ఏమో బాగా మాట్లాడుతాను. ఏది రాయే తందు రాయే. నీ అక్క ఎట్లయితే అట్లే. నా మొగని నువ్వు అంతా అంటావా? ఆడిదానా నువ్వు? నా మొగని దాన్నే ఆడిదాని పోయినవా? రా చూసుకుందా. అరే ఊకుండు మల్లక్క. ఓ పోసక్క, నడువు ఇంచే నడువు. ఎందుకు లొల్లి? తెల్లారితే ముఖం చూసుకునేటోళ్ళు నీ కోళ్ళ నీ దగ్గర పెట్టుకో. ఎందుకు వచ్చిన లొల్లి? నడు. వీటికి నోరు లేదు, ఏం లేదు. ఎవ్వరు తిడితే వాళ్ళకే పాపం. అవు నీకు బాగా పుణ్యం వచ్చి ఇంట్లో చూస్తాంది. ఏ ఊపతి మల్లక్క, దాంతో ఏం పెట్టుకుంటావు? కొజ్జాడిది. అరే మరి నాకేందే ఈ గోస? ఈ ముసలంతోనే ఒర్రి సత్తున్నా అంటే వాటితో ఒర్రి సచ్చుడైతాంది. మా ఇంచిగా పిల్లల్ని వేసుకొని వస్తుంది, తాగుతాంది. నేను ఇంటి ముంగట ఉంటే ఇంటి వెనక వచ్చి ఇంట్లో నేరిగిపోతాన్నాయి. ఇక తిట్టకపోతే ఏం చేయాలి నేను? అవునే మలే బాబు, ఆ కోళ్ళకి కావాలంటేందే. నేను కాదే అన్న నరసవ్వ. ఊరంతా తిరిగే బదులు జరసేపు ఇంటి ముంగట ఇంటి వెనక కూర్చుంటే ఏమైతాంది? కోళ్ళను కొట్టుకుంటా. అరే మీ ఇద్దరు కళ్ళకు నేను ఎట్లా కనబడుతున్నా? మల్లయ్య అంటే మాడల్ మల్లయ్య నేనుగా కోళ్ళకు కావాల కూర్చుంటానా? ఎవరైనా చూస్తే నవ్వుతారు. నాకేమొచ్చిన గోస? నువ్వేం పని చేస్తానవే మళ్ళీ కొట్టుకుంటూ ఉండక? ఓ నీ నోట్ల మన్ను పోతే నేనేమన్నా అట్టుకుంటానా? అటు పనికోబడుతుంది, ఇటు ఇంట్లో పని చేయబడుతుంది, నీకు బువ్వ పెట్టబడుతుంది, నీ బట్టలు విండబడుతుంది. ఇంకా మళ్ళీ నేను ఏం పని చేస్తున్నా అనబడుతుంది. అబ్బో, నువ్వు నప్పతట్లోనివి, నువ్వు చిన్నోని కాదు నల్లికుట్లోడా. ఇక చూడే నర్సి అని మాటలు ఎట్లున్నాయి చూడు. ఓ నువ్వు చక్కగా మాట్లాడినాక నేను చక్కగానే మాట్లాడుతూ తీయలేవు. హలో శ్రీను, ఏం చేస్తున్నావు? నేను అజున్ను. ఇప్పుడే పడుకున్న ఇట్లా అన్నం తినేసి. తిన్నావా నువ్వు? తిన్నా శ్రీను. ఏం కూర చేసింది మీ అమ్మ? మాది మటన్ కూర. మీదేం కూర? మాది ఎలా చికెన్. రేపు కాలేజ్కి వస్తానవా? వస్తా జున్ను. ఎందుకు నువ్వు రావా? ఏమో కొంచెం నీరసంగా అనిపిస్తుంది. చూస్తా, తెల్లారినాక లేస్తే సాతనైతే వస్తా. అయ్యో అవునా? ఎందుకురా? ఏమైంది చెప్పు. ఎందుకు నీరసంగా ఉన్నది? ఏమోరా, అంత మధ్య అంత సాతనైతే లేదు.
నువ్వు చక్కగా తినక అన్నం తినక అట్లా అవుతుంది నీకు బలమేడున్నది ఊత్త కొట్టుకపోయేటట్టున్నావు. ఇంత తింటే ఏమవుతుంది చెప్పు? మీ వాళ్ళనుక పండ్లు ఏమన్నా తీసుకొచ్చి పెడితే ఏమవుతుంది? తెమ్మని చెప్పరాదు నువ్వు? నా దగ్గర ఉంటే అన్ని తెచ్చి పెడుదును, మంచిగా అన్ని తినబెడుదును నేను. అట్లేం లేదు శ్రీను, తింటానా. ఏం తింటాన్నావు? ఆ కాలేజీలో కూడా అంతా ఏరుకుంటూ తింటావు, ఆ తిండి తింటలేవు, ఏం తింటలేవు. ఓ గ్లూకోజ్ అన్న పెట్టించుకోవే. నీకేమన్నా అయితే నా పరిస్థితి ఏంటి చెప్పు? సరే సరే చూస్తా, రేపు వస్తా, లేకపోతే లేదు కాలేజ్కి. సరే కానీ నీకు సాతరైతలేదు అంటున్నావు కానీ మళ్ళీ నేను నిన్ను ఎట్లా చూసేది? మీ ఇంటి సైడ్ ఏమో నేను రారాదా? సరేలే, వీలైతేనే రా. సరే శ్రీను. తిన్నవా లేదా? నిజం చెప్పు. తిన్నా. మీ వాళ్ళు లేరా మరి? ఉన్నారు, టీవీ చూసుకుంటా ముందు రూమ్లా పడుకున్నారు. అయితే నేను బెడ్రూమ్లోకి వచ్చి మాట్లాడుతున్నా. సరే బంగారం, ఐ లవ్ యూ రా. లవ్ యూ సో మచ్ శ్రీను. దీనికి ఫోన్ ఎక్కడిది? ఎవరితో మాట్లాడుతుంది? చెప్పు శ్రీను, ఇంకా మరి చెప్పాలిరా బంగారం నువ్వే. ఆహా, శ్రీనుగానితో మాట్లాడుతుందా? నిన్ను చాలా మిస్ అవుతున్నా శ్రీను, నేను బాగా. నేను కూడా రా బంగారం. ఎవరితో మాట్లాడుతానవే? నేనెవరితో మాట్లాడుతున్నారా? పడుకున్నా. అమ్మా, ఓ డాడీ ట్రార్ ఒకసారి. అయ్యో నా పని కథం. నీ సంగతి చెప్తావు. నీకు ఫోన్ ఎక్కడిది? ఫోన్ ఎవడిచ్చిండు? నువ్వెవరితో మాట్లాడుతున్నావు? ఏమైందిరా ఇట్లా పిలిచినావు? నీ బిడ్డ ఏం చేస్తాందో నీకు తెలుసా? ఏమైందిరా? ఏం చేస్తాంది? ఏమో గట్లా మాట్లాడుతున్నావు? గా రాజంకులోల్లా కొడుకులేడా శ్రీను? ఆ సీన్ గాంతోటి తిరుగుతాంది, అంతోటి మాట్లాడుతుంది. ఏందిరా నువ్వు అనేది? నిజమేనా జున్ను? ఏ గాంతో ఎందుకు మాట్లాడుతుంది బిడ్డ? దాని దగ్గర ఫోనే లేకపాయే. ఫోనా? ఫోన్ ఎందుకు లేదు? ఆగో మెత్త కింద పెట్టింది, పోయి చూడుపో. వాడు ఇచ్చినట్టున్నాడు, ఇది మనకు తెలియకుండా వానితోటి మాట్లాడుతుంది. నేను మొన్ననే గంత మంచిగా వార్నింగ్ ఇచ్చి చెప్పినా వానితోటి మాట్లాడకు, వానితోటి తిరగకని. ఇయో ఇప్పుడు చూడు, నేను వచ్చే వరకు వానితోటి మాట్లాడుతుంది. ఆ డాడీ అక్కడ ఫోన్ ఉంది చూడే. అవును కదా, ఇక్కడ ఉంది. అసలు ఏం జరుగుతుంది జున్ను? నువ్వు నీ వయసు ఏంది? నువ్వు చేసే కథలేంది? నువ్వు చదువుకోమని పంపిస్తే నువ్వు గానేమనితోటే తిరుగుడేందే? అవు పుష్ప, అవురా రమేష్గా, నీకు తెలిసినప్పుడు నాకు ఎప్పరారా? నేను అప్పుడే భయంలో పెట్టకపోదునా? ఇగో అమ్మనే అద్దన్నది. డాడీ వెళ్తే లొల్లిలు అయితే ఎందుకు? మన బిడ్డను మనం బయట వేసుకునుడు. చెప్పకు డాడీ కంటే. నేను చెప్పలేదు డాడీ. ఈ ముచ్చట్లు దాచిపెట్టే ముచ్చట్లేనా? అవునే జున్ను, నేను 10 మందిలో అది ఇరగటోని. నన్ను ఏం చేస్తాను అనుకుంటున్నావే నువ్వు? కులంగానోని బట్టి నువ్వు నన్ను నాశనం చేస్తా అనుకుంటున్నావా? అనే నా ముఖం తీసి బయట పెడతాను అనుకుంటున్నావా? నాది తప్పైంది డాడీ. మళ్ళా తప్పైందంటున్నావు, చేసిందంతా చేసి. ఏంది కథ? ఎప్పడుతుంది నడుస్తుంది? అసలు ఏంది ఈ కథ? ఇల్లు బడిలున్నప్పడుసుందే నడుతుంది డాడీ. మొన్న నాకు తెలిసింది. వాడెవ్వడో రేపు పొద్దుగాల నా కళ్ళ ముందు ఉండాలి. ఆగు, వాని అయ్యను వాని అవ్వను పిలిపించి వాడిని పొట్టుదంతా ఇంకోసారి మన బిడ్డ జోలికి రాకుండా చెప్తావు నేను. ఎందుకయ్యా? ఏదైనా ఉంటే లోపట్నే మాట్లాడుకుందాం గాని బయట పడితే నలుగురు 4 తీర్లా మాట్లాడతారు. అద్దయ్యా జర నేను చెప్పింది నువ్వు. ఇప్పుడు కూడా నువ్వు మళ్ళీ వెనకేసుకుంటానే వస్తానవానే? చేసిందంతా చేసి ఇంకా మళ్ళా ఏం తెలియకుండా కిందికి మోకాలు వేసిరు. ఇద్దరు అవ్వబిడ్డలు నా గండాలు ఉన్నారు కానీ నాది ఇజ్జత్ తీయడానికి ఉన్నారు మీరు. ఆగు, నేను ఎట్లా వేయాలో అట్లా చేస్తానా? రేపు అవురా రమేష్, రేపు వాడిని దొరకబట్టి ఇంటికాడికి గుంజుకరా. పొట్టుదంతా తెల్లారి పోయి గుంజుకరా. నీ అక్క అందరు జమ కావాలి. వాడు ఏమనుకుంటుండో వాడిని అడుగుట్లా వాని ఇజ్జత్ మానం తీసి ఈ ఊర్లకే వెళ్ళగొడతా నేను. అద్దు డాడీ, ప్లీజ్ డాడీ, నేను మాట్లాడే డాడీ, నేను బయటకు వెళ్ళా డాడీ, నేను కాలేజ్ కూడా బంద్ చేస్తా డాడీ. కానీ అట్లా వేయకు డాడీ, ఇజ్జత్ పోతుంది. నన్ను మళ్ళా వేరే మాటలు అంటారు అందరూ. ఇప్పటికి అంటలేరా? ఊరంతా తెలుసు డాడీ ఈ ముచ్చట. మనకే తెలియదు. నాకు కూడా తెలుసు. నేనే నీకు చెప్పలేదు ఎందుకు లొల్లిలు అవుతాయని. సిగ్గులేందా? నువ్వు నా కడుపున చెడ పుట్టినవు కదనే. నువ్వు నాకు పుట్టకున్నా అయిపోవు, నాకు ఇన్ని బాధలు ఉండకపోవు. అవన్నీ కాదు, ఈ వెంకటేశ్వర అంటే ఏందో వాళ్ళకు రుచి చూపిస్తావు. వాళ్ళని ఎట్లా వేయాలో అట్లనే చేస్తాను. రమేష్ పొద్దుగల వాడిని ఇంటికాడికి పట్టుకరా, వాడిని పొట్టుదంతా నేను. సరే డాడీ, పట్టుకత్తా. సిగ్గులేదా అని నీకు మొన్ననే అన్న, నేను గంత మంచిగా చెప్తాన్నావు. మళ్ళీ వాడు నీకు ఫోన్ ఇచ్చుడేంది? నువ్వు వానితో మాట్లాడేంది? అసలు నేను కాలేజ్కే పంపొద్దు అనుకున్నాం కానీ ఏదో పోనీ చదువుకొని అని పంపిస్తే నువ్వు గింతున్నప్పుడే గిన్ని కథలు పట్టబడితే రేపు బయట తెలిస్తే నిన్నెవడన్నా పెళ్లి చేసుకుంటాడే.
వారి కులమేంది మన కులమేంది అసలు నా గురించి ఏమనుకుంటారు మీరు? నేను 10 మందిలో తిరగటోడిని. రేపు ఎవరికన్నా తెలిస్తే నా ఇజ్జత్ పోతుంది, నా మానం పోతుంది, నేను తిరుగుతానా? ఇవ్వా మీరు చేసేటి? ఆగు ఒకసారి సడకిత్తనే వాళ్ళకి తెలుస్తుంది. ఆగు ఆ రాజుగానికి ఆయన కొడుకు మొత్తం ఉచ్చ పోసుకోవాలి. ఆగు నేనంటే మన పిల్లను మనమే బయటేసుకున్నట్టు అవుతుందయ్యా. అద్దయ్యా డాడీ ప్లీజ్ డాడీ, ఇప్పుడు మీ దాకా వచ్చింది కాబట్టి చెప్తున్నా డాడీ. నేను ఆయనతో మాట్లాడాగా ఆ కాలేజ్కి పోను, కానీ మీరు ఆయన ఏం చేయకూరు డాడీ ప్లీజ్. బాగా చూసినావా? దీనికి ఇష్టం లేనిదే వాడిని ఏం చేయకుర్రి అని అంటదా? ఎందుకే నీకు ఆడంతే అంత పిచ్చి? మన కులంలా మంచోని చూసి నీకు గ్రాండ్గా పెళ్లి చేస్తా నేను. గాడు ఏం లేనోని పట్టుకొని అది అయితేనవేమే నువ్వు? ప్లీజ్ డాడీ లొల్లి చేయకురు డాడీ ప్లీజ్ డాడీ. అద్దు డాడీ, బయట పడితే నలుగురు 4 మాటలు అంటారు డాడీ. వద్దు డాడీ. అవన్నీ కాదు, రేపు వాడిని పట్టుకత్తా. ఆగు, దబ్బిడి దిబ్బడే వేయాలి వాడిని. ఆగు. ఇక ఎంత చెప్పినా డాడీ నడు అన్నయ్యనడు. నీకు ఫస్ట్ చెప్పినప్పుడే కొంచెమన్న బుద్ధి ఉండాలి. నీ సుఖం నువ్వే గుర్తవాగిగా. దీన్ని బయటకు కాలు అడుగు పెట్టిస్తే మంచిగా ఉండదు చెప్తాన్న పుష్ప నీది. గీ బంటిగాడు కూడా అన్ని తెలిసే ఏంది? బంటిగానికి కూడా వీళ్ళతోనే తిరుగుతున్నాడు కదా. వానికి ఎందుకు తెలియదు? వాడు ఆ శ్రీనుగాడు జబ్బలేనాయే. బంటిగానికి కూడా అన్ని తెలుసు. అరేడు మన ఇంటి పక్కకే ఉన్నాడు, ఒక్క ముచ్చట మనకి చెప్పొద్దారా? ఇక బంటిగాడు ఏం చేస్తాడు డాడీ? వీళ్ళిద్దరు ప్రేమించుకుంటా అంటే వాడు వీళ్ళకు మీడియేటర్ అన్నట్టు. అవునా? వాడి మీడియేటర్ తనం వీళ్ళల్లో అవుతారం అంత రేపు వెళ్తుంది. ఆగు పుష్ప, నువ్వు దీని దగ్గరనే వండు. అరే రమేష్, ఆ ఫోన్ తీసి అటు అవతల వారి. సరే డాడీ. పొద్దున వెళ్దాం ఏందనేది. సిగ్గులేందానా నువ్వు బట్టి గిన్ని మాటలు పడబడితే నేను నీకు ఎన్నిసార్లు చెప్తారే? మొన్ననే చెప్పినా కాదే జున్ను ఇసొంటి పని అద్దే మనకు అద్దే అని. ఎందుకే ఇప్పుడు బజార్లో పడేటట్టు చేసినావు? అయ్యా ఊకుండే రకం కాదే. అయ్య గురించి తెలిసి కూడా నువ్వు ఇంత పని చేసినావు. రేపు ఏమవుతుందో ఏమో నాకు భయం అవుతుంది. అమ్మ నువ్వు ఎట్లని చెప్పి డాడీ ఆపే. నేను ఆపి తింటాడే దొంగ ముండా. నువ్వు ఏవటి నాకు మాటలు పడే. ఛీ పండు, నేను ఇప్పుడే అత్త డాడీ దగ్గరికి. అయ్యో దేవుడా, నా పరిస్థితి ఏంది? అటు శ్రీను పరిస్థితి ఏంది? మా ఊళ్ళకు తెలిసిపాయే నేను ఫోన్ మాట్లాడుకున్నా అయిపోవు. మేము ఇంతకాలం ప్రేమించుకున్నది ఇందుకేనా? ఇన్ని బాధలు పెడుతున్నావు. రేపు ఏమవుతుందో? రేపు శ్రీను కొడతారు కావచ్చు. నాకు భయం అవుతుంది. ఎట్లనో ఏమో. దేవుడా ప్లీజ్ రేపు ఏం జరగకుండా చూడవా ప్లీజ్. అయ్యో గి వదినేంది ముఖమంతా గట్ల పెట్టుకున్నది? ఏమైందో? ఓ వదినే, ఏమైంది గట్లున్నావు? ఏం చెప్పాలే రమా? అయ్యో వదినే, ఏమైంది చెప్పు. మా జున్ను శ్రీను గాడు ప్రేమించుకుంటుర్రని మా ఆయనకు తెలిసిందే. ఈ లంగపోరి నిన్న వానితోటి ఫోన్ మాట్లాడంగా రాత్రి నా కొడుకు చూసి మా ఆయనకు చెప్పిండే. ఏంది పుష్ప వదినే, నిజమేనా? అవునే. ఎలా ఇక లేస్తే ఎంత లొల్లి ఎత్తడో ఎంత లొల్లి అవుతుందో. మా ఆయన ఊకుండే రకం కాదా? ఏ వాళ్ళని పిలిపించి లొల్లి పెడతా అని రాత్రి ఒకటే ఒరుడు. ఇప్పుడు లేస్తే ఎంత అవుతుందో ఏం లొల్లి అవుతుందో అని నాకు భయం అవుతుంది. అయ్యో పాడుగాను, ఈ పోరికి మొన్ననే చెప్పిరు కాదు పుష్పక్క మీరు మాట్లాడకుర్రని. ఇంకా ఇల్లు మాట్లాడుకుంటుర్రా? అసలు జున్నును కాలేజీకు పంపించకపోతే అయిపోవు. అవునే పుష్ప, ఇటు బంటి కూడా ఉండే. బంటి అన్న చెప్పొద్దా అని రాత్రి వెంకటేష్ అన్న కోపానికి వచ్చుడే. మీ పిల్లగాన్ని ఏమన్నంటే పట్టించుకోకే జరా. అయ్యో మా పోరుడు ఏం చేస్తాడు వదినే? వాళ్ళు దోస్తులు అయ్యే చిన్నప్పటి నుండి ఒకటే బల్ల చదువుకున్నరి. చదువుకున్నంత మాత్రాన అమ్మ పోరుడు ఏమన్నా వాళ్ళని ప్రేమించుకోమన్నాడా? వాళ్ళు ప్రేమించుకుంటే మా పోరుడు సప్పుడేక ఉన్నాడు, కానీ మా పోరుడు ఏం చేసిండు? ఇక ఇంటి పక్కకుండే కనీసం బంటన్న చెప్పొద్దా అని ఉంటది కదనే ఎవరికైనా. ఓ రామా, అటు ఇటు పోయినా కొడుకు మీదకి వచ్చేటట్టున్నది కదా. అట్లేం లేదే రామా, నాకు భయం అవుతుంది, పిచ్చిలేస్తుంది. ఆగో నీ కొడుకేట పోతాండు కదా. ఏటు నాని? మళ్ళా తాగు. వాడు ఏడుండడం వాడిని ఇగ్గు కత్త. ఏం చేయాలి? ఈ బాడుకో ఇట్లుండే, ఆ అన్ననేమో అట్లుండే. నాకు వీళ్ళిద్దరి మధ్యలో ఏం చేసురో అర్థమైతలేదు. అట్టిగా మన పొలను మనం బయట వేసుకున్నట్టు కాదా? అద్దనంటే అస్సలు ఇంటలేరు. ఓ రామా, నా కొడుకు చెప్పుకోవాలి. నా కొడుకునేటన్న పంపించాలి. వెంకటేష్ అన్నకు కోపం వస్తే 2 జరిసినా జరుతాడు. ఏం జరుసుడో ఏమోనే. ఆగు వదినానే మళ్ళత్త. దీనికి భయం పాడైతుంది దాని కొడుకున్నాడని. ఓ పోడా లేచినావురా?
ఆగో ఏమైందే అమ్మ లేచినాక పని చేయక నా దగ్గర కురికొస్తాను. ఊరి వాడుకోవు జున్నట రాత్రి శ్రీనిగాన్ తోటి ఫోన్ మాట్లాడంగా అంకుల్కు దొరికిందట కాదురా. ఏందే అమ్మా నువ్వు అనేది? అవునరా, ఇలా పోరన్ని ఇదంతరట లొల్లట పంచాయతట. పుష్పాంటి ఏడ్చుకుంటా నాకు చెప్పుతాంది. ఇక నీ పని కూడా అవుతుందిరా బాడుకోవు. నువ్వు ఎప్పటి సుందో చెప్పుకత్తన్నా ఉండకురా వాళ్ళతోటి ఉండకురా అని ఇన్నావురా. అయ్యో ఈడేడవేండు ఓ పోడా గబ్బల కింద వచ్చినమేమ్రా. ఓ అమ్మో నాకు భయం అవుతుంది, నన్నేం చేస్తారోనే. నేను అప్పుడే చెప్పిన వాళ్ళ వార్త వద్దు వాళ్ళ లక్షణం వద్దు మనకు కొడుక మనకి దూరం ఉండరా అంటే ఇన్నవా? ఇప్పుడు మధ్యలోనిది అంటారు కాదురా. అమ్మ నేనటనే వీక్తనే. ఎటు వీకినా అయ్యల కాకున్నా రేపైనా రావారా? ఇప్పుడు అయ్యనేమో ఊర్లో లేకపాయే, అయ్య వేరే ఊరికి వాయే 3 రోజులు పడుతుంది వచ్చే వరకు. ఇప్పుడు నువ్వు నేనే ఏం చేసుర్రా? నాకు భయమై పాడైతుంది. నిన్నేమన్నా అంటే నేను ఊకుంటానా గాని? ఓ అమ్మ బంటి లేడని చెప్పే జరని పుణ్యం ఉంటుంది. అవ్వో నేను రాత్రి ఏటనే వీకినా అయిపోవు. ఏమో బిడ్డ ఎటు వీకుతావు ఎటు వీకినా పక్కింటిల్లేనా ఏ చెప్పొద్దా చెయ్యొద్దా అని అంటానట వెంకటేష్ అంకులు. నిన్ను అడిగితే ఏమంటావురా మరి? ఓ నాకేం తెలియదంటనే. అరే నువ్వు బల్లకిందికే రా ఫస్ట్ ఇట్రా. అమ్మ నాకు భయం అవుతుంది, దొడ్డి ఖర్చు పాడైతుంది భయానికి. మరి నాకెట్లా కావాలరా? నువ్వు ఉన్నోనివే ఒక్కోనివి నాకు. నీ మీద గిసొంటి నిందలత్తే రేపు బయట జనాలు ఏమంటారా? బంటిగా చెప్పు తినవు. అరే చెప్పు తినవు అంటాను. నేనేమన్నా ప్రేమించినానే? మా దోస్తుగాడు ప్రేమించితే వాళ్ళిద్దరు ప్రేమించుకుంటే నువ్వేమన్నా చెప్పు తినవు అని అంటావు. నేనేవతో ఏం పడవేనట్టు. ఏం పాడోరా నాకు భయం అవుతుంది. అరే నువ్వు భయపడి నన్ను భయపట్టెడుతున్నవేందే? ఇప్పుడు నా పరిస్థితి ఏందే? నాకు భయం అయి పాడైతుంది. పో తంతరు పో తండ్రి వాడు పో, నీకు గిట్లనే కావాలి. ఏందే అమ్మా నన్ను కూడా తంతరాయే. ఇక తన్నకపోతే ముద్దు పెట్టుకుంటారా? ఫస్ట్ నిన్నే పిలిపించి అడుగుతారా ఆగు. ఓ అమ్మా నేనైతే ఓనే జరని పుణ్యం ఉంటదే పన్నడు లేవలేదని చెప్పే పిలిస్తే వచ్చి లేవట్టుకొని పోతారు. ఏం చేస్తావురా? అయ్యో ఎట్లనే నాకు భయం అవుతుంది. ఏం లేదు వాళ్ళు ఏం అడిగినా కూడా నాకేం తెలియదు అంకుల్, నాకేం చెప్పలేరు వాళ్ళు. ఏదో నా ఫ్రెండ్గా మేము ఒక కాలేజు ఒక బడి పోయినాం వచ్చినాం కానీ నాకేం తెలియదు వాళ్ళు ఏం చేసుకున్నది అని చెప్పు. ఏమోనే ఆయన చూస్తేనే ఉచ్చబడుతుంది నాకు. ఆయన ముంగడుకు మాట్లాడు అంటే ఎట్లనే? తడబడితే నీ దగ్గర కూడా తప్పు ఉందని నిన్నుదంతా చెప్తానా నేను. అయ్యో అంతేనాయే. బంటి అన్నా చెప్పే. మా డాడీ రమ్మంటానుదా. ఎందుకు రమేష్? వాడు ఇప్పుడే లేచిండు, ఇంకా ముఖం కూడా కడగలేదు. ముఖం కడిగినాక అత్తడితి. ముఖం తర్వాత కడగచ్చు అని అర్జెంటుగా రమ్మంటాను. బంటిదా అత్తానా పాయ అన్న నువ్వు అని అత్తానా? ఏదిరా ఈ బక్క బాడుకో ఒకడు వీడియో బట్టే ఇదంతా వీడియో లంగా. మరిగా ఇంట్లో తెలిసినాక ఎవరైనా ఊకుంటారా బిడ్డ? అని చెల్లేనాయే వాడెందుకు ఊకుంటాడు? ఏం కాదు పో నువ్వేం భయపడకు. ఏమన్నా అంటే నన్ను విలువ నేను అత్తా. అంతేనాయే అమ్మ. నీ అవ్వ పోవుడైతే పోతున్నా కానీ మళ్ళీ తిరిగి ఇంటికి అత్తనాయే. చీ గవ్వే మాటలు బిడ్డ. మా అత్తవు పో నిన్నెవ్వడేం చేయలేడు కానీ అడిగితే ఎప్పు గంతే. సప్పుడేకుండు నాకేం తెలియదని చెప్పిరా. అమ్మ పోతాను నువ్వు కూడా రాదేనా ఎంబడా? నేను ఎంబడత్తే ఇల్లు ఏదో అనుకొని వచ్చిర్రు అనుకుంటారు. నువ్వైతే ఓ నువ్వు పోయినాక 10 నిమిషాల వరకు ఏమైందిరా బంటి రావత్తలేదారా ముఖం కడుగు రారా అని అత్తపో. 10 నిమిషాలకు కాదే అమ్మ 5 నిమిషాలకే రా. అత్తపో. అమ్మ నాకు భయం అవుతుంది. ఏం కాదు పో బిడ్డ నేను అత్తపోని వెనుకనే. అంకుల్ రమ్మన్నారట. ఇట్రా బంటి ఇక్కడ కూసుందురా. ఓర్ని అవ్వ దగ్గర కూసుండబెట్టికి సర్తడ ఏందోటి. ఎందుకు అంకుల్ ఇడ నిల్చుంటా చెప్పుర్రిగా. ఇట్రా ఇక్కడ కూసుందురా ఫస్ట్. ఓర్ని కథ అంత ఎట్లా ఉన్నది? చెప్పండి అంకుల్. శ్రీనిగాడు ఎవడు? నీ దోస్తేనా? నీకు బాగా క్లోజ్ అట కదా. మేమందరం ఒకటే స్కూలు ఒకటే కాలేజ్ అంకుల్. ఇక క్లోజ్ అంటే ఏం లేదు కానీ ఫ్రెండ్ అంతే. ఏ డాడీ ఇగో వీని దగ్గరికి ఊకత్తడు, బంటిగాని దగ్గరికి వాడు ఇప్పుడు అత్తలేడు గాని. ఆగలేవురా బక్క బాడుకోవు. ఏమో నన్ను పరిశాన్ చేస్తాను. అవునా బంటి ఎందుకు అబద్ధం చెప్తాను? ఈ జున్ను శ్రీనిగాడు ప్రేమించుకుంటుర్రు అని నీకు తెలుసు కదా. నాకేం తెలుసు అంకుల్, నాకు గసొంటి ఏం తెలివై. నీకు అన్ని తెలుసు చక్కగా చెప్తానా. నువ్వు చెప్పకపోతే మాత్రం నిన్ను జరుసుడైతుంది ఫస్ట్. అంటే తెలుసు కానీ అంకుల్ బాగా తెలియదు, కొంచెం తెలుసు. ఎన్ని రోజుల నుండి నడుస్తుంది కథ? నాకేమెరక అంకుల్.
ఆడదు అమ్మ అంటే వాని ఎంబడ పోతున్నా స్కూల్కు కాలేజీకు వస్తున్నా కానీ వాడు నాకేం ముచ్చట్లు చెప్పడు. ఎన్ని రోజులు అవుతుందో నాకు తెలియదు అంకుల్. అరే బంటిగా నీకు అన్ని తెలుసు కానీ నువ్వు అబద్ధం ఆడతాను. చీ అన్న తెలితే చెప్పనా నేనెందుకు అబద్ధం ఆడతా? నువ్వు ఇంటి పక్క నుండి గిదేనారా నువ్వు చేసేది? నువ్వు మాకు సపోర్ట్ ఇయ్యాలి గాని వానికి ఎవరికో సపోర్ట్ ఇచ్చుడేంది? మరి వాడికి ఇట్లా ఎత్తాండి అంకుల్ అని నీకు చెప్పరాలేదా రా బంటిగా? అబ్బో వీడు నన్ను మింగటట్టే చూస్తాడు కదా. ఇక నేను అంతగానం ఆలోచించలేదు అంకుల్. కాలేజీకి వచ్చుడు తినుడు పండుకునుడు ఇక అంతే అయింది. పా నడువు ఇప్పుడు ఆయన ఇంటికి పోదాం పా. వాడిని పొట్టు అన్నత్తా వాడు నా బిడ్డతో ఎట్లా మాట్లాడిండు, నా బిడ్డను ఎట్లా ప్రపోజ్ చేసిండో అడుగుతాపా. అయ్యో నేను చేంజ్ చేస్తా అంకుల్. నువ్వెందుకు రావురా, నీ దోస్తుగాడే కదా, నడు. అత్త పారా రమేష్ వాడిని దాన్నే అద్దాంపా. అద్దండి బయట పడితే మనదే ఇజ్జత్ పోతుంది. నువ్వు ఆగు, నీకేది తెలియదు, ఒకసారి అంతని తెలుస్తుంది, ఆగు. దా బంటి పోదాందా. అరే అద్దంటే వినటట్టు లేడు కదా. ఇన్నవాయే పోతారు మనది అనడానికి. ఇక నీ పరువు ఇజ్జతి అంత అయిపోయింది పో. అమ్మ అద్దని ఆపుతేమో నాకు భయం అవుతుంది. ఇక నేనేం చేయలేను బిడ్డ, నీకు ఎంత చెప్పినా నువ్వు వినలేదు. ఇప్పుడు ఇక అనుభవించుదాం, ఏం చేద్దాం. ఇప్పుడు ఏమన్నా అంటే నిన్ను దంతాడు, అయ్యా నన్ను దంతాడు. బంటి ముఖం కడుదుదా, ఎటు పోతావు? ఆగు చెల్లె ఇప్పుడే అత్తం. ఎటు పోతారే? శ్రీనుగాని ఇంటికి వేస్తాం. సరే సరే. అమ్మ నువ్వు కూడా రాయే ఏంబడి. అత్తన పా నువ్వా? ఆగు ఏటు పోతారు రేపు పొద్దుగానే. మల్లయ్య బాబు నువ్వు కూడా రాయే. రాజుగాని ఇంటికి పోతానందా. వాని సంగతి ఏందో చూద్దాందా, వాని కొడుకు సంగతి, వాని సంగతి. నా బిడ్డను వాళ్ళు ఏం చేయాలనుకుంటారో. అయ్యో ఏమైందిరా వెంకటేశ? నువ్వు రాయే నేను చెప్తా. అత్తన్న పార్రి. ఆగు ఇదెందుకు కథ అయ్యేటట్టే ఉంది కదా. పొద్దుగాల లొల్లి. నీ అక్కమ్మ మల్లికి నరసవ్వకి చెప్పాలి లొల్లి అవుతుందని వాళ్ళు కూడా వస్తారు. ఓ మళ్ళీ ఉన్నావే ఇంట్లో? ఇక రాయే నీకు ముచ్చట చెప్తా. అటు తిరిగి ఇటు తిరిగి ఏం వార్త పట్టుకొచ్చి నువ్వు పొద్దుగాలనే? అరే గా వెంకటేశుడు వాని కొడుకుని తీసుకొని రాజుగాని ఇంటి మీదకి పోతాండే. ఎందు వాళ్ళ పోరడేమో చేసిండట. వాళ్ళు పెద్ద లొల్లట. పోదాం పాప వెనక సిటికి చేసుకుందువు గాని. ఏందయ్యా నువ్వు అనేది? నిద్ర మబ్బులకే ఇది ఏలుకున్నావా లేకపోతే కలగన్నవా? ఓ మళ్ళీ నేను లేచి గంట అవుతుంది, నువ్వు ఇప్పుడిప్పుడే లేచినావు. నేను ముఖం కడిగినా దొడ్డికి పోయినా అట్లా రోడ్ మీదకి పోయే వరకు వాళ్ళు ఎగపోసుకుంటూ ఉరుకుతారే. ఏమైందంటే చెప్పిర్రు. అయితే పాప మరి ఊరుకు నర్సికి వెళ్తుందో? నర్సవ్వది ఆన్నే నా ఇల్లు వినబడి మా ఊరికి వస్తుంది కాని పా పిలువురా బంటి. శ్రీను, అరే శ్రీనుగా. ఆగో ఏమైంది బంటి, గింత పొద్దుగాలనే వచ్చిర్రు? నీ కొడుకు ఏడా ఇటు రమ్మని బయటికి. నా కొడుకుతోని మీకేం పని? ఇంటికొచ్చి లోపలికి రాకుండా కొడుకుని రమ్మను బయటికి అని అంటారు గింత పొద్దుగాల. నువ్వు రమ్మను. నీ కొడుకు అసలు ఏమనుకుంటుండు, మా పోరిని ఏం చేస్తా అనుకుంటుండో. ఇక నీ సంగతే గుత్తా, నీ కొడుకు సంగతి, మీ సంగతి. మా సంగతి నువ్వేంది చూసేది? ఏమైంది లత? చూడండి పొద్దుగాల లేచొచ్చిర్రు. లేచొచ్చి నీ కొడుకేడి, నీ కొడుకుని రమ్మను, ఆయన సంగతే గుత్తమంటారు. ఏమైంది చెప్పు వెంకటేష్ అన్న. నా కొడుకుతో ఏం పని? నేనున్నా కదా చెప్పు. ఏంద్రా నేను నీతోటి మాట్లాడేది, ఫస్ట్ నీ కొడుకుని రమ్మను. లత ఆంటీ, మా అమ్మ గిలాసుల చక్కెర పెట్టమంటాంది, మళ్ళా తెచ్చినాక పెడతదట. ఆవురా పోడాను బాగు. అయ్యో లొల్లు అవుతున్నట్టుంది కదా. అటు మీద కూర్చుంటా, నాకు మంచిగా పడతాయి. ఓ వెంకటేష్ అన్న, నువ్వు పెద్దవని నీ మర్యాద ఇస్తానా? ఏంది చెప్పు, ఏదైనా ఉంటే నాతో మాట్లాడు. నా కొడుకుతో ఏం పని నీకు? నీతోటేంది అంకుల్ మేము మాట్లాడేది? మీ శ్రీనుగాడు మా జున్నుకు ఫోన్ కొనిచ్చిండు తెలుసా మీకు ఆ విషయం? వాళ్ళు సాటుగా మాట్లాడుకుంటారు, లవ్ చేసుకుంటారు, బండి మీద తిరుగుతారు. మా చెల్లకు ఏం మాయ మాటలు చెప్పి మా చెల్లను ఇంత మోసం చేస్తాడో నీ కొడుకు. ఫస్ట్ వాడిని ఇగ్గుకరా పోరా రమేష్, ఇంట్లోకి పోయి వాడిని అన్నిందే కావాలి. అవునా? ఏది ఓసారి పోర్రి, నా ఇంట్లోకి పోయి నా కొడుకు మీద చేతేయుర్రి. మిమ్మల్ని ఏం చేయాలో అదే చేస్తా నేను. ఇంత ధైర్యం ఉంటే నా కొడుకు మీద చేతెత్తారా మీరు? అయిపోర్రి. అబ్బాయిలు తన్నుకునేటట్టే ఉన్నారు, తన్నుకోవాలి మంచిగా. మీ పోరడు మా పోరిని గెలుకుడేంది, మా పోరుతోటి మాట్లాడేంది మీకు ఇంట్లో తెలియదా? తెలిసి కూడా మీరు కూడా సపరేట్గానే ఉంటుర్రా? మీ కులమేంది, మా కులమేంది? ఆవు వెంకటేష్ అన్న, బాగా మాట్లాడుతున్నావు. కులం ఫస్ట్ పక్కకెట్టు. నీ పొల్లకి ఇష్టం లేదే మా పోరంతో మాట్లాడుతుందా? ఇద్దరికి ఇష్టమయ్యే కదా మాట్లాడుకునేది. ఆగో ఏంది మీరు కూడా గట్లనే మాట్లాడుతుర్రు? మీరు చెప్పుకోరా మీ కొడుకు?
ఏయ్ నువ్వేం మాట్లాడుతున్నావు? చిన్నలేదు పెద్దలేదా నీకు? మాకు తెలిసినాక మేము చెప్పుకోమా ఇంట్లో? మాకు కూడా తెలియదు మీరు ఇప్పుడు అనేదాకా. అరే ఏమైందిరా, ఏం లొల్లి? అరే చూడు నర్సక్క, ఈ రాజుగాని కొడుకు నా పోరికి మెసేజ్లు కొట్టుడు, ఫోన్ చేసుడు, నా పోరి ఎడబోతే ఆడ నా పోరెంబడ తిరుగుతాండు. ఇప్పుడు వచ్చి ఇంటికాడ అడుగుతా అంటే వీళ్ళే మా దిక్కు రివర్స్ మాట్లాడతారు. అవునారా? అసలు ఏంది కథ? ఏం నుండి మొదలైంది? ఎవరి తప్పు ఉందని తెలుసుకోండి. మీరు వచ్చి ఇంటి మీదకి లొల్లి పెడితే ఎవరికైనా కోపం రాదా? ఎక్కడేసా గట్ల అడిగినావు మంచిగా ఉంది నరసక్క. వచ్చి నీ కొడుకేడి, నీ కొడుకుని వెళ్ళిపోతాననేదంతా గుద్దుతామని అంటారు. వాళ్ళకేం హక్కు ఉందని నా కొడుకు మీద చేతెత్తారు? నీ కొడుకును విలువపోయే, నీ కొడుకు వెళ్తే అత్తే ఎవరిది తప్పు ఏందనేది తెలుస్తుంది కదా. వాళ్ళక్క నా కొడుకు ఎందుకు రాడు? నా కొడుకు ఏం తప్పు చేయలేదు, బరాబర్ అత్తడు, నిలుచుంటాడు, మాట్లాడతాడు. అరే వీళ్ళు కొడుకును విలువపోనంటారా లేకపోతే గుంజుకొచ్చి తంతామనంటారా? వీళ్ళది ఏం పద్ధతి? అయ్యేందో కుల్లం గిలమని మాట్లాడుతుర్రు. ఇక మేము పోయి కేసే పెడతాం. ఎయ్యరా ఏ బంటి నువ్వు ఇటు రానాని. అవు బంటి, నీ సోపతే కదా శ్రీనుగాడు, నీకు వాడు ఎసంటోడో తెలియదా? నువ్వు వీళ్ళకి చెప్పవా? చెప్పు, ఇంటి దాకా తోలుకొచ్చినావు. అరే రాజన్న, వీళ్ళొచ్చి బంటి రా పోదామనంటే నా కొడుకు వచ్చిండు. నా కొడుకు ఏమే తెలుసు? శ్రీను, అరే శ్రీను ఒకసారి బయటకు రారా. ఏంది డాడీ వీళ్ళందరూ వచ్చిర్రు? అరే రమేష్ గా పోరా, అవన్నీ దన్నురా. ఏది ఎయిరా, నా కొడుకు మీద చేత ఎయిరా, చూస్తా నువ్వు ఎట్లెత్తవో. అరే ఎందుకు రా కొట్లాట? ఒక్కూర్లా ఉండేటోళ్ళం, తెల్లారితే ముఖం చూసుకునేటోళ్ళం. ఎందుకు రా లొల్లి పాడగాను? ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి కానీ. చెప్పు నాని, ఏంది ఇదంతా లొల్లి? చెప్పు. ఆ జున్నునట నువ్వే మెసేజ్ చేస్తానమాట, నువ్వే ఫోన్లు చేస్తానమాట, నువ్వే ఆమె ఎంబడ తిరుగుతానమాట, నిజమా? లేదమ్మా, మాకిద్దరకు ఇష్టమయ్యే మాట్లాడుకుంటున్నాం. ఏమైనాయా బాగా ఎరుతీ కదా, నీ బిడ్డ కిట్టం లేదే నా కొడుకుతో మాట్లాడుతుందా? లేదు లేదు, నా బిడ్డనేమో చేసిండు. నా బిడ్డకు గసొంటి బుద్ధులే లేవు. ఏ ఊకోతి వెంకటేశ, వాళ్ళు ఏదో చిన్న పిల్లలు తెలుసో తెలియకో తప్పు చేస్తారు. ఇక తప్పు చేసినంత మాత్రాన మనం ఇంట్లోనే సర్ది చెప్పుకోవాలి కానీ ఇట్లా కొట్లాడితే పంచాయతీలు పెట్టుకుంటే మంచిదా? ఏ లేదవ్వా, మా బిడ్డకు ఈయనతోటి ప్రాణగండమే ఉన్నది. వీడు ఎప్పుడు ఏం చేసేది తెలియదు. అయితే వీడన్ను ఉండాలి ఊర్లే, నేనన్ను ఉండాలి. అవునా? అంటే మేమంతా రౌడీ లెక్క కనబడుతున్నామా? గదే అన్నలల్లా అటు ఇటు ఎవడు తిరుగుతాడో వానికచ్చు రౌడీతనం. మాకు అసొంటి రావు. మేము ఒకరిలా నోట్లు ఉండం. మేము మాది మేమే ఇంట్లో చెప్తాన్నాం తప్ప ఒకళ్ళ జోలి కోయటోళ్ళం కాదు, ఒకళ్ళ వార్త కోయటోళ్ళం కాదు. ఏందో మా ఇంటి మీదకి వచ్చి బాగలొల్లు పెడతాన్నావు. ఓ రాజు నడు పంచాయతీ పెడదాంపా. నిజంగానే నేను పంచాయతీ పెట్టిపిస్తా పెద్ద మనిషితోటి. ఏంది నాకు ఇయ్యాల కాకుండా రేపైనా నా కొడుకును మీరు ఏం చేసేది తెలియదు. మాకు కూడా సేఫ్టీ కావాలి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా, ఇక్కడ పంచాయతీ పెట్టిపిస్తా. అయ్యో రాజు, గంట దూరం ఎందుకు పోతున్నావురా? చూసినావా నర్సక్క, ఇప్పుడు తెల్లారు లేవంగానే వచ్చి ఇంటి ముంగట లొల్లి పెడతారు, నా కొడుకుందంతా అంటుర్రు. రేపటి రోజున నేనుండా, నా భార్య ఉండదు, నా కొడుకు అటు పోంగనో ఇటు పోంగనో తంతే ఎవరు బాధ్యత? అవునవును నిజమే. ఆగు, గీ పోరనికి ఏంది గాడ కూసున్నాడు? ఓ కూడా గాడేమిటికి కూర్చున్నావురా? మీ అవ్వత్త తిట్టి చంపుతుంది. నడు, బడికి టైం అయితలేదా? ఇయ్యాల మాకు బడి లేదు, మా పెద్ద సార్ చచ్చిపోయిండు. చచ్చిపోతావనే గాని నువ్వేమిటికి కూర్చున్నావాడా? పడతావు, దిగు. నేనేం బడా. ఎట్లా దిగుతావురా పోడా అని చెల్లి? ఎట్లెక్కిన్నో అట్లనే దిగుతా. వెంకటేశు, నువ్వు నీ బిడ్డను నువ్వు హద్దులో పెట్టుకో, వాళ్ళ కొడుకును వాళ్ళు హద్దులో పెట్టుకుంటారు. ఇంకోసారి ఏం జరగకుండా చూసుకోరి. అట్టిగా పంచాయతీలు పెట్టి ఆనికి పెద్ద మనిషికి పైసలు ఇచ్చుడేందుకు, పోలీస్ స్టేషన్లో పొట్టి తిరుగుడేందుకు? అవునవును నిజమే. ఎవరు పోరగల్లని వాళ్ళు హద్దులో పెట్టుకున్నాక ఏమైతే ఏం కావు. అంతే అంటావా నర్సక్క? ఈసారి నీ మాట ఇంటన్నా నేను. మరి నువ్వే పెద్ద మనిషి పిల్ల. అయితే వైతీరా, ఊర్లో అందరము ఒకళ్ళ ముఖముఖలు చూసుకొని ఇన్ని రోజులు ఎంత మంచిగా ఉన్నాం. ఇప్పుడు లొల్లీలు పెట్టుకొని పంచాయతీలు పోలీస్ స్టేషన్ పొంటి తిరుగుడు అవసరమా? నువ్వు నీ బిడ్డను హద్దులో పెట్టుకో, నీ బిడ్డకు భయం చెప్పుకో. చెప్పినా కూడా ఈ బాడుకోవు తీట బాడుకోవు మా పోరిని గెలుపుతాడు మళ్ళా. ఈ మాటలు మర్యాదగా రాని, తీట గీట అని మాట్లాడక చెప్తానా? రాజు, ఆడపిల్ల తండ్రి కదరా, గట్టనే అంటారు గాని నీ పోరానికి నువ్వు సంధాయించుకొని చెప్పు. జర బుద్ధి చెప్పు, ఇంట్లోనే ఉంచు, జర మంచిగా చెప్పు. ఇటువంటి కథలు అర్థం చెప్పు, సరేనా? జర బుద్ధి చెప్పు. మీది వేరే కులం, వాళ్ళది వేరే కులం, ఎందుకు వచ్చిన బాధరా రాజుగా? ఇప్పటి పోరగాళ్ళే లంచ పోరగాళ్ళు. గింత అంత లేరు గాని గంత పెద్ద సోకులు పడబట్టే. ఓ తాత, నువ్వు చిన్నప్పుడు సోకులా పడలేదానే? అరే ఈడు గాడినే నువ్వు కూర్చొని ఏమో బాతకాలు కొడతాడు కదా. వెంకటేశు, నువ్వు నీ కొడుకుని తీసుకొని ఇంటికి ఓ. ఇంటి మీదకి వచ్చి లొల్లి పెట్టినావు కాబట్టి నీదే తప్ప అయితే రేపు పెద్ద మనుషులలో కూర్చున్నా కూడా నీదే తప్ప అని అంటారు. నడు, నువ్వు ఇంటికి లొల్లి లేదు, పంచాయతీ లేదు, ఏది లేదు. నీ బిడ్డ నువ్వు హద్దులో పెట్టుకో, వాని కొడుకుని వాడు హద్దులో పెట్టుకుంటాడు కానీ.
సరే సరే నర్సక్క, నీ మాటిని పోతాన్నా నేను. ఇంకోసారి మా జోలికి వస్తే మాత్రం మంచిగా ఉండదు, నరికి పోగులు పెడతా. నిన్ను రోట్లేసి దంచి ఆడ వారెత్తా నేను చెరువులా నా కొడుకు జోలికత్తే. ఓ మస్తు చేసినవుతి. వెంకటేశు పో, నా మాటిని పో. ఎందుకురా రాజులు లట్టిగా? అరే నేను లొల్లి పెట్టినా నర్సక్క, వాడే ఇంటి మీదకి వచ్చి పొద్దుగానే నీ కొడుకుని రమ్మను బయటికి దంచుతాం గుద్దుతామనంటే మాకేమనిపించదా? వచ్చి ఇష్టం ఉన్నట్టు తిడతారు. నా కొడుకు ఏదో ఒక్కడే తప్పు చేసినట్టు. ఆ పోరికి ఇష్టం లేదే నా కొడుకుతో మాట్లాడిందా? అవునరా, ఇద్దరు ఇష్టమయ్యే మాట్లాడుకున్నారు కానీ ఈ కులం వేరాయే ఎట్లుంటది. యాడు జరా పెద్దోళ్ళ దాంట్లో తిరిగేటోడాయే, వానికి ఇజ్జత్ అనిపించి రావచ్చు కానీ అద్దరా ఓ శ్రీనివా జరా ఈ సొంత కథలు వడకురా బంజే ఇక్కడికే. బంటి నిన్నేమన్నా అన్నదా? అరే మా పోరన్నే పొద్దుగా లేస్తేనే పిలుచుకొని ఇంట్లో ఏం మాట్లాడిర్రో ఏమో. మా పోరడు ఒకటే భయపడు. నువ్వు దోస్తు కదా, నీకు అన్ని తెలుసు కదా, చెప్పు చెప్పు అని నా ఎంబడబడ్డరు పొద్దుగాలనే. నాకేమో ఉచ్చబడుతుంది, నేను ఏం చేయాలి? నీ అక్క పక్క పొంటున్నందుకు నన్నే ఫస్ట్ వేసేటట్టున్నారు. బంటి నువ్వు అంతగానం ఏం భయపడకు, నీ జోలి కళ్ళు రారు. అత్తే నాకు ఎప్పుడు నేను చూసుకుంటా. రాజు ఇంట్లో ఊరే సపరేట్ పొద్దుగానే బలే లొల్లి పెట్టిపో. నేను ఊర్చేదాన్ని చల్లేదాన్ని ఆడ బకెట్ వారేసి వచ్చిన. మా మళ్ళీ అయితే ఇంకా లేవలేదు అవ్వ. నేను లేపుకొని నిద్రలకి వెళ్ళే పట్టుకొచ్చిన. అయ్యో మళ్ళీ బాబు అంతేనా? రమా నీ కొడుకుని తీసుకొని పో. నీ కొడుకు బాగా భయపడ్డట్టున్నాడు. ఓ గుడ్డి తిప్పి పారేయటు రాత్రికి వెళ్ళి. అవును నర్సక్క పోతాన్నా. ఓ పోడా, ఇల్లు మీద ఏమిటి కూర్చున్నావురా? దిగు దిగు. దిగుతాన్నా. మా అమ్మ చక్కెర పట్టుకురమ్మన్నది నా తాంటి దగ్గర. అందుకే నేను వచ్చిన. ఇక పంచాయతీ అన్నాక ఇల్లు మీద కూర్చొని తింటాన్నా. ఓ పోడా, అమ్మ రమ్మంటాందిరా. చక్కెర కన్నా చీటే ముట్టినావు. మీరేం రంది పెట్టుకోకురి. నీ కొడుకు జర జాగ్రత్త. వాళ్ళు అసలే కొజ్జోళ్ళు. వాడు వెంకటేష్ గాడు ఎప్పుడు ఏం చేసేది తెలియదు. జరా నీ కొడుకును నమ్మకుర్రి కొన్ని రోజుల దాకా. అవును నర్సక్క, నాకు గదే భయం అవుతుంది. నా కొడుకును గౌరవంగా చదువుకున్నా. ఏడు అద్రా అంటే వీడినడా వాడు ఎప్పుడు ఏం చేసేది తెలియదు. నా పోరడొక్కడు కాలేజీకి పోతాడు వస్తాడు. ఇప్పుడు ఎట్లనో ఏమో. ఇక వీన్ని ఇక్కడెందుకు ఉంచేది? ఇక్కడ ఉంచులేదు. మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి పంపిద్దాం ఓ సంవత్సరం దాకా ఆన్నే చదవని. ఈడు ఇక్కడ ఉంటే లాభం లేదు. ఏ క్షణాన ఏం చేసేది తెలియదు వాళ్ళు. గంతే అటే పంపియుర్రి, ఆన్నే చదువుకుంటాడు సపడేక. సో చూసిరు కదుల్లా మన వీడియో. ఇదే పార్ట్ 7. మన వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయుర్రి. నెక్స్ట్ పార్ట్ వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళు కాలేజ్కి పోతారా లేకపోతే శ్రీను ఊరిసి పెట్టి పోతాడా, నెక్స్ట్ జున్నును కాలేజ్కి పంపియరా, ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో వస్తుంది. నెక్స్ట్ పార్ట్ కావాలనంటే ఈ వీడియోకి 2000 లైక్స్ వస్తేనే నెక్స్ట్ పార్ట్ వస్తుంది. మేము లైక్ కొట్టురని ఎందుకు అడుగుతున్నామనంటే మేము ఇంత కష్టపడి చేస్తున్నాం కదా. మీరు లైకులు కొడితేనే మన వీడియోస్ మంచిగా ముందు పోతాయి. ముందు పోయి మీలాంటి వాళ్ళు మస్తు మంది చూస్తారు. మాకు కూడా సంబరం అవుతుంది. ఇంకా మంచి వీడియోస్ మీకోసం చేయాలనిపిస్తుంది. ఓకేనా? తప్పుగా